మడత కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1 కప్పుకి 2 కప్పులు షుగర్ పడుతుంది. 1 కప్పు మైదాకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కలిపి పెట్టాను. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. సో ఇది ఇప్పుడు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చపాతీలా రుద్దుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల షుగర్ వేసుకొని 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని పాకం అయ్యేకు కరగనివ్వాలి. ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఈ పిండిని చపాతీలా రుద్దుకోవడం చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న మైదా, నెయ్యి, వాటర్ మిక్స్ చేసిన పిండిని ఇట్లా బాగా మెత్తగా కలుపుకొని ఇలా రౌండ్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పెద్దగా ఎంత పల్చగా వస్తే అంత పల్చగా పెద్దదిగా రుద్దుకోవాలి. ఎంత పల్చగా రుద్దితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చపాతీలా చేసుకున్న దానిపైన నెయ్యి రాసుకోవాలి. ఫుల్ మొత్తం చపాతీకి నెయ్యి రాసుకుంటే ఆ పొరలు, కాజా పొరలు ఏవైతే ఉన్నాయో అవి అంటుకోకుండా బాగొస్తాయి. పొరలు పొరలుగా నీట్గా తెలుస్తుంది. దీనిపైన కొంచెం మైదా కూడా చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా ఎంత దగ్గరగా ఎన్ని పొరలుగా ఎన్ని రౌండ్స్ చేసుకుంటే అన్ని పొరలుగా అంత నీట్గా వస్తుంది. దగ్గరగా గట్టిగా దగ్గరగా నెమ్మదిగా రౌండ్ చేసుకోవాలి. లూజ్ లేకుండా టైట్గా దగ్గరగా రౌండ్ చేసుకుంటూ ఫుల్ చపాతీ రోల్ చేయాలి. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని ఇది కొంచెం తీసి కొంచెం పల్చగా రుద్దుకొని లాస్ట్లో పల్చగా రుద్ది ఈ లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ పల్చగా చేసుకుని వాటర్ వేయటం వల్ల దీనికి అతికించేయచ్చు. ఇలా అతికించేసుకోవాలి. ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు పల్చగా హాఫ్ ఇంచు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఏలు అలా పెట్టి కొంచెం ప్రెస్ చేసి
దాన్ని చపాతీ కర్రతో మళ్ళీ పైనే అలా ప్రెస్ చేసి అన్ని సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏలుతో ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లేత పాకం వచ్చింది. ఇప్పుడు ఈ పాకం ఇలా 2 వేళ్ళతో అంటే ఇట్లా లేత పాకం కొంచెం అలా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఈ పాకము చక్కెర పాకం దగ్గరగా కాకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం కలుపుకుంటే అది చక్కెరగా లేకుండా జ్యూసీగా పాకం వస్తుంది. ఒక హాఫ్ దబ్బ నిమ్మకాయని ఈ చక్కెర పాకంలో కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్కెర పాకం అనేది పల్చగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఈ చపాతీ రోల్స్ ఇవి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఆ వేడితోనే ఇవి లోపలంతా బాగా కాలుతాయి. నెమ్మదిగా స్టవ్ ఆన్లోనే ఉంటే లోపల కాలదు, పైన వరకు కాలుతుంది. కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ఉడకనిస్తే అవి కాలాక కొంచెం పైకి లేస్తాయి. అప్పటి వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు కొంచెం పైకి లేస్తున్నాయి. ఇలా పైకి లేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇవి తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న చక్కెర పాకంలో వేసి నాననివ్వాలి. ఇప్పుడు ఈ కాజాలని చక్కెర పాకంలో వేసి ఒక 10 నిమిషాలు అలా చక్కెర పాకంలోనే నానేలాగా మునిగేంత వరకు ఉంచాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇవి ఆ పాకంలోనే నానితే లోపలికంతా జ్యూస్ వెళ్తుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు చక్కెర పాకంలోనే నానాయి ఇంకా తీసేసుకోవచ్చు. సేమ్ హోటల్ వాళ్ళు కూడా స్వీట్ స్టాల్ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు. చూసారు కదండి, స్వీట్ స్టాల్ స్టైల్లో పొరలుగా ఉండే మడత కాజా రెడీ అయిపోయింది.